భూమి మీద నరులు విస్తరింపనారంభించినప్పుడు నరులు కుమార్తెలను దేవుని కుమారులు చక్కని వారిని చూచి వారితో పోయారు. ఒక్క మనిషి నుంచి వచ్చిన సంతానమే ఉంది, రెండు జనాంగాలు లేవు, ఒక్క జనాంగమే ఉంది. కానీ ఇప్పుడు ఏమైందనంటే రెండు జనాంగాలు వచ్చాయి, నరులు కుమార్తెలు, రెండు దేవుని కుమారులు. దీనికి భాష్యంగా కొంతమంది ఏం చెప్తారనంటే, దేవదూతలు మనుషులతో వ్యభిచారం చేస్తే వారికి పిల్లలు పుడితే ఆ పిల్లలు దుష్టులుగా తయారైతే వారిని ఏమన్నారనంటే నరులు కుమారులని, మిగతా వారందరూ దేవుని కుమారులు. ఆ సూత్రం తప్పు. అప్పుడు నరులు కుమారులు ఎవరు, దేవుని కుమారులు ఎవరు అంటే, చేతుకి ఎవరు పుట్టారు అంటే ఎనోషు అని ఆయన పుట్టాడంట. ప్రార్థన ప్రారంభమైందండి. కయ్యనికి ఒక్కడు పుట్టాడు, ఆ తర్వాత ఇంకా అనేక మంది కుమారులు పుట్టారు. కయ్యను ఆల్రెడీ ఏం చేశాడు అంటే హత్య చేశాడు. తర్వాత అతని కుటుంబంలో మరొకరు వచ్చి ఏం చేశారు అంటే ఇంకో హత్య చేశారు. అప్పుడు కయ్యని కుటుంబం ఏమో ఎటువైపు వెళ్తుందంటే పాపం చేయడంలో భయంకరమైన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎలా వెళ్తున్నారు అంటే దేవునితో నడిచే కార్యక్రమాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. అప్పుడు రెండు ఇంటి పేర్లు మొదలవలేదు, కానీ రెండు స్వభావాలు బయలుదేరుతున్నాయి, రెండు జనాంగాలు బయలుదేరుతున్నాయి.